పోటీదారులు వాళ్ళకు నచ్చిన సినిమాకు సంబంధించని పాట పాడతారు. సినిమాకు సంబంధించినది అంటే సినిమాలో లేని ఏ పాటనా పాడచ్చు. ఫోక్ సాంగ్, డివోషనల్ సాంగ్, భక్తి గీతం కానీ, దేశభక్తి గీతం కానీ, జావళి కానీ ఏదైనా సరే పాడచ్చు. ఇది వాళ్లకు లలిత సంగీతం మీద ఉన్న మక్కువను తెలుపడానికి ఒక రౌండ్. ఎందుకంటే సినిమా పాట సెలెక్ట్ చేస్తున్నప్పుడు మంచి ఆర్కెస్ట్రేషనో లేకపోతే ఎవరో హీరో హీరోయిన్ల మీదతోనో లేకపోతే ఒక బ్యానర్ వాల్యూతోనో సంగీత దర్శకుడి మీద మక్కువతోనో ఒక పాటను ఎంచుకోవచ్చు. కానీ ఈ పాట వాళ్ళకి నచ్చింది, కొన్ని వాళ్లే ట్యూన్ చేసుకుని కూడా ఉండవచ్చు. సో వాళ్ళకి సంగీతం పట్ల గల మక్కువను తెలుసుకునేందుకు ఉపయోగిస్తున్నటువంటి ఒక రౌండ్ ఇది. సో కంటెస్టెంట్ నెంబర్ 1 రండి సార్. సుబ్రహ్మణ్యం గారు ఏ పాట పాడబోతున్నారు? ఘంటసాల గారు పాడిన ఆరజనీకర మోహన బింబం. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఆరజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే కొలనిలోని నవకమలదళములు నీ నయనముల వోలునటే ఎచట చూచినా ఎచట వేచినా నీ రూపమదే కనిపించినదే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ మురిపించబోకే పూలబాణల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో పూలబాణల కురియు మొయులువో మొగలి రేకులలోని సొగసువో నారాణి తల నిండ పూదండ దాల్చిన రాణి మొలక నవ్వుల తోడ కురిపించబోకే. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్ సార్. ఘంటసాల గారు సినిమా ప్రపంచంలోకి వచ్చి అద్భుతమైనటువంటి విజయాలు సాధిస్తున్న రోజుల్లో ఆయన పాడినటువంటి సినిమా పాటలు మాత్రమే కాకుండా ఆయన పాడినటువంటి ప్రబోధాత్మక గీతాలు, దేశభక్తి గీతాలు, ఇలాంటి లలిత గీతాలు ఎన్నో సినిమా పాటల కంటే చాలా ఎక్కువగా పాపులర్ అయ్యాయి. ఈనాడు అలాంటి అవకాశమే లేదు ఉంటే, ఎందుకంటే మనం ప్రతి పాటని ఒక హీరోనో లేకపోతే ఇంకొకళ్ళనో ఇమేజ్లో పెట్టుకొని కానీ విని పాపులర్ చేయలేకపోతున్నాం. కానీ ఈ పాటల్లో కేవలం కంటెంట్ అండ్ మ్యూజిక్తోనే హిట్ అయినటువంటి పాటలు అనమాట. అందులో కళ్యాణి రాగం మీద ఆయనకున్నటువంటి మక్కువ, చాలా పాటలు, ఎక్కువ పాటలు సక్సెస్ఫుల్ హిట్ సాంగ్స్ కళ్యాణి రాగంలో ఆయన చేశారు. ఈ ఛాయలన్నీ వారి బాణి. దిస్ ఈజ్ ది స్టాంప్ ఆఫ్ వన్ అండ్ ఓన్లీ ఘంటసాల మాస్టర్. ఆహా, ఒక్కసారి వారిని తలుచుకొని చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఆల్ ద బెస్ట్ యూ. మూడో వృత్తం అంటే మూడో సర్కిల్ అంటే మూడో చుట్టు అంటే మూడో రౌండ్ అంటే మూడో ప్రదక్షిణ. ఇది కొంచెం మన వాళ్ళ స్పాంటేనిటీని, అంటే స్పాంటేనిటీ అంటే సమయస్ఫూర్తిని, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞాపక శక్తిని పరీక్షించడానికి చేస్తున్నటువంటి ఒక గమ్మత్తైనటువంటి టెస్ట్. అంటే సడన్గా నాకు ఇష్టమైన పాట నేను అడుగుతున్న వాళ్ళు పాడాలి. ఓకే, కంటెస్టెంట్ నెంబర్ 1, మీకు ఎక్కువగా ఎలాంటి పాటలు అంటే ఇష్టం సార్? మెలడీ ఉన్న పాటలు ఏదైనా. మెలడీ పాటలు అయినా కూడా ఒక గాయకుడికి ఎలాంటి పాటనైనా పాడగలిగేటటువంటి పరిజ్ఞానం ఉండాలి. కాబట్టి ఏదైనా అడిగితే మీరు పాడలేకపోతే అందులో మార్కులు ఇంపోవ్. ఐ మే try to ask something. As I said, I'll try my level best. God bless you. Right. You will definitely do better. I know that. Right. ఇల్లరికం చిత్రంలో నిలువవే వాలు కనుల దాన, నిలువవే వాలు కనుల దాన, పయ్యారి హంస నడక దాన, నీ నడకలు కోయలున్న విధాన, నువ్వు కులుకుతూ ఉంటే గలగను ఉంటే నిలువదే నా మనసు. ఒలలియా ఒలలనా ఒసలియా అది నీకే తెలుసు. మీ ఆవిడ చూస్తుంటారా టీవీ ముందు? ఇవాళ చూడలేరు కదా సార్? ఇవాళ కాదండి, ఇది రికార్డ్ అయ్యి టెలికాస్ట్ అయినప్పుడు ఈ ప్రోగ్రామ్ చూస్తారు కదా. మీ పంట పండింది లేండి, బతుకు బళ్ళారి బస్ స్టాండే. ఆల్ ది బెస్ట్. రామదా, నాంపల్లి స్టేషన్ కాడ
తెలుసా? మధ్యలో నేను ఏదో మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తాను, అయినా మీరు డిస్టర్బ్ కాకుండా పాడాలి. నాంపల్లి టేసిన కాడి రాజారింగో రాజారింగో రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ లింగ రామరాజ్యం తీరం చూడు శివ చెంబులింగ నాంపల్లి టేసిన కాడి రాజారింగో. ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం. పేట్రియాటిక్ సాంగ్స్తో మీ ముందుకు రానున్నారు. భారత మాతకు జేజేలు బంగారు భూమికి జేజేలు. ఈ సాంగ్ కావాల్సిన ఆ పవర్ నువ్వు ఇచ్చింది మటుకు ఎక్స్ట్రాడినరీ. సేతు హిమాచల సస్య శ్యామల జీవధాత్రికి జేజేలు. ఆ సేతు హిమాచలం. సేతు అంటే వంతెన. ఎక్కడుంది? రామేశ్వరం దగ్గర ఉంది వంతెన. అంటే కింది నుండి పై వరకు మొత్తం సస్యశ్యామలంగా ఉన్న జీవధాత్రికి జేజేలు. గీతామృతమును పంచిన భూమి పంచశీల బోధించిన భూమి జగతి సిగలో జాబిలమ్మకు వందనం వందనం. ఎంత అద్భుతం, ఎంత అద్భుతం. సంపదలతో సంపులొలికే భారతీయ జయ హో. చాలా సునాయాసంగా అవలీలగా నీ గొంతు చక్కగా వయ్యారాలు పోతుంది అలాగా. I love India, I love India. ये मेरा जहां, ये मेरा घर, मेरा आशिया, ये मेरी दुनिया. Sarthak, you presented it very well. कल आने वालों को दे तेरे कदमों के निशान. మన దేశం గురించి ఏమైనా చెప్పగలవు? ఇండియాకి స్వాతంత్రం వచ్చింది కానీ మాకు రాలేదు. तुम रुक नहीं सकते, थम नहीं सकते, चलते रहो चलते रहो चलते रहो. నేడే స్వాతంత్ర దినం వీరుల త్యాగ ఫలం నేడే నవోదయం. నీకు ఎవరు చెప్పించారు ఇవన్నీ ఈ విషయాలు? అంటే కొన్ని టెక్నిక్స్ నాన్న చెప్తూ ఉంటారు. మా నాన్న కూడా నాకు ఎన్నో టెక్నిక్స్ చెప్పారు, ఏది రాలేదు నాకు. సాధించిన దానికి సంతృప్తిని పొంది అదే విజయం అనుకుంటే పొరపాటోయి. చాలా అద్భుతంగా పాడావు. అందరికీ ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చావు. ఆగకోయి భారతీయుడా అందాల బంధం ఉంది నీలదో ఆత్మీయ రాగం ఉంది గాలిలో. What a performance. ఎన్ని భేదాలున్నా మాకెన్ని తేడాలున్నా ఎన్ని భేదాలున్నా అని పాడావు చూడు, ప్రతిసారి అద్భుతంగా ఉంది. దేశమంటే ఏకమౌతం అంతా ఈ వేళ. చట్టసభలో పట్టుకున్న జుట్టు జుట్టు కాదు కాదు రాజధానుల రాజభవనం రాసలీలలు కాదు కాదు. ఈ పాట ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడగలరు, ఒక వాగ్దేవి పాడగలరు. దేశమంటే క్రోధమెందుకు కరుణ పంచు, స్వార్థమెందుకు సహకరించు, పంతమెందుకు పలకరించు, కక్షలెందుకు కౌగిలించు. ప్రేమించు ప్రేమ పంచు ప్రేమగా జీవించు. ఇన్ ద హిస్టరీ ఆఫ్ రియాలిటీ షో ఇలాంటి ఒక మొమెంట్, పవర్ఫుల్ మొమెంట్ నేను ఫస్ట్ టైం విట్నెస్ చేస్తున్నాను.